నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పారిశుద్ధ్యం, ఆహార సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. మెడికల్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్. దాడి ఘటనపై తీవ్రంగా మండిపాటు. అన్ని వ్యవస్థల తలుపు తడతాం, అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని హెచ్చరిక. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వెలగపూడి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సంక్షేమ హాస్టల్స్లో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శాసకీ నిధులతో హాస్టల్స్ నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. మంత్రి సవితతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ ఎగ్జిబిషన్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన మెడ్ఫ్యూజన్ ను ఎమ్మెల్యే గల్లామాధవి, నజీర్ అహ్మద్, జిల్లా వైద్యాధికారిని విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మానవ శరీర అవయవాల ప్రదర్శనను, ల్యాబొరేటరీని, మ్యూజియంలో ఉంచిన అస్థిపంజరాలు, పక్షులు, జంతువుల అవశేషాలను పరిశీలిస్తూ మెడికోలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుందరాచారి, జయప్రకాష్ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, కార్పొరేటర్ పోతురాజు సమత, గంటా మౌలిక, కూటమి నాయకులు పాల్గొన్నారు. The brain, nasal cavity, oral cavity, pharynx, and larynx all breathing. We are your lungs. The evidence for traveling. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ నేతలు చేసిన దాడి ఘటన నేపథ్యంలో జగన్ నగరానికి వచ్చారు. ఈ మేరకు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి ప్రారంభమైన జగన్ పర్యటన సాయంత్రం 6 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏకంగా నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. దౌర్జన్యాలు, దాడులతో వైసీపీ ప్రభంజనం ఆపలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులు, అక్రమాలకు త్వరలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. గల్లా మాధవి ఇక్కడ మనుషుల్ని వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలింట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలు కొట్టేసినారు. ఇది గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త. సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్లో ఉన్నప్పుడు ఫోటో. అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తూ ఉన్న ఫోటో. వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా
ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఆటవిక పాలన జంగిల్ రాజ్ అమలవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి రాగలరా అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. సిద్ధార్థనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి తాళ్లు కట్టారని గుర్తు చేశారు. డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీసులు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఇంతవరకు చెప్పలేదన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా అని అన్నారు. ముఖ్యమంత్రిని దూషించిన అంబటి రాంబాబు ఇంటికి జగన్ పరామర్శకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అనే సైద్ధాంతికమైన అంశాల మీద రాజకీయ పోరాటాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తమిళనాడులోకి మళ్ళీ విద్వేష రాజకీయాన్ని ఆయన తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో. ఈ పార్టీ వాడిని అంటే ఆయన సర్వనాశనం చేయాలి. ఆయన అంత చెప్పేవాడు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన విధులు ఎన్ని ఆపలేదు ఆయన. ఎంతమంది కార్యకర్తల ఆస్తులు అమ్ముకోలేదు, ఎంతమంది మీద దాడులు చేయలేదు, ఎంతమంది మీద కేసులు పెట్టలేదు. ఆయన 4 పేర్లు చెప్పాడు. మేము ఎవడం మొదలు పెడితే 40 మంది ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. వాళ్ళు ఏం తప్పు చేశారని. కాబట్టి ఈ మధ్య ఇప్పుడు మొన్న ఆడెవడం బ్యానర్ పెట్టాడు రప్ప రప్ప అని. ఏం చెప్తాడు? తప్పేంటబ్బా రప్ప రప్ప అని పెడితే అంటాడు ప్రెస్ మీట్లో కూర్చొని. అంటే దాని అర్థం నువ్వు ఇంకా నీ పార్టీ మనుగడ కాపాడుకోవడానికి నీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. ఇది వాస్తవం. రెచ్చగొట్టి అసాంఘిక చర్యలకు పాల్పడే విధంగా, అల్లర్లు సృష్టించే విధంగా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన మెడ్ఫ్యూజన్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత ఈ కళాశాలలో మెడ్ఫ్యూజన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు గురించి అన్ని విషయాలను కూలంకషంగా వివరించాలన్నారు. విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1,40,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. 617 కోట్లు క్యాన్సర్ పేషెంట్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ఏషియాలోనే ఎక్కడా లేని అన్ని సంఖ్యలో స్పెసిమెన్స్ ఇక్కడ ఉన్నాయనే విషయం చెప్పారు. పెథాలజీ స్పెసిమెన్స్ ఇవి 15 రోజుల పాటు కొనసాగుతున్న ఎగ్జిబిషన్లో విద్యార్థులు పెద్దలు అందరూ కూడా గుంటూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తే వారికి అవగాహన కలుగుతుంది. తద్వారా అనేక విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత గురించి కూడా తెలుస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. అదే సమయంలో ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దీంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలా. ప్రభుత్వం వైపు నుంచి కూటమి ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో అనేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ప్రధానంగా ఇవాళ ఒక క్యాన్సరు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ ప్రధానంగా ఒక మహమ్మారిగా మారిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 18 మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 మంది ఏటా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు.
సగటున 75,000 కొత్తగా క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో 40 నుంచి 42,000 మంది మరణిస్తున్నారని గ్లోబోకాన్ సర్వే కానీ లేదా ఐసీఎంఆర్ రిపోర్ట్లు కూడా మనకు చెప్తున్నాయి. అంటే ఇంత తీవ్రంగా మారిన క్యాన్సర్ని, ఆ మహమ్మారిని కంబాట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని దీనిలో ప్రధానంగా అవగాహన కల్పించే దిశగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. కమిషనర్ మయూర్ అశోక్ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి బ్రాడీపేట, కంకరగుంట ఆర్యూబీ, కోబాల్డ్పేట, దేవాపురం ప్రాంతాల్లో పీకల వాగుని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పేకలవాగు అత్యంత ప్రధానమైన డ్రైన్ అని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్రమణల వల్ల వర్షాకాలం పొంగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి తెచ్చారన్నారు. పేకలవాగుని సమగ్రంగా సర్వే చేసి పూర్తిస్థాయి వివరాలు అందించాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. కోబాల్ట్పేటలో లో లెవెల్ ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలని ఈఈని ఆదేశించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ పేకలవాగులో పొడికి తీయకపోవడం, ఆక్రమణల వల్ల వర్షాకాలం స్థానిక ప్రజలు మురుగులోనే నివాసం ఉండాల్సి వస్తుందన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేకపోయేసరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అరాచకవాదుల పరామర్శకు వెళ్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకి వచ్చేవారన్నారు. కానీ నేడు బూతు పురాణాలు మాట్లాడే వారి కోసం జగన్ పరామర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే ప్రస్తుతం రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజలకు సదాభిప్రాయం లేకుండా పోయిందన్నారు. అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో మాట్లాడడం వలన కార్యకర్తలు అడిగేందుకు వెళ్లారని గుర్తు చేశారు. కానీ వారి కార్ల మీద, ఇళ్ల మీద వారే దాడులు చేయించుకొని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న కేబినెట్ సమావేశంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిసాయన్నారు. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేశారని తేల్చిందన్నారు. ఆ విషయం నుంచి దృష్టి మరల్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అది కూడా అత్యంత అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారి మీద, ఏ సంబంధం లేని తల్లి మీద, వీరందరి మీద ఆ చేసిన వ్యాఖ్యలు మొత్తం యావత్ తెలుగు జాతిని దిగ్భ్రాంతిపరిచాయి. మీరు రాజకీయాల్లో ఇతర పార్టీ వాళ్ళైతే వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలి, కానీ శత్రువులుగా చూడడం అనేది ప్రజాస్వామ్యంలో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే, ఈ రాష్ట్రంలో ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని, అంటే యాక్చువల్గా సమాజం నుంచి పడాల్సిన శక్తుల్ని ఇవాళ ఆయన మద్దతు తెలపడం, సంఘీభావం తెలపడం, ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతు రత్న, బూతు విభూషణ్, బూతు భూషణ్ లేదా బూతు శ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కావట్లే. మొత్తం సమాజం అంతా ఏకమై ఇటువంటి చర్యల్ని తూలనాడుతుంటే, వ్యతిరేకిస్తుంటే, ఊరిదందరిది ఒక ఉదారి అయితే ఉలిపిరి కట్టేది ఒక దారి అన్నట్టు ప్రజలకు ఏది నచ్చుతుందో అది నాకు నచ్చదు అన్న చందంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం కానీ, దానికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవహారం ఉంటుంది. మెడ్ ఫ్యూజన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు తమ శరీరం పట్ల పూర్తి అవగాహన కలుగుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. ఎవరూ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహార పదార్థాల కల్తీని నివారించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ముఖ్యంగా పిల్లలు దీన్ని విజిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి స్కూల్ టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ నా వెస్ట్ ఎంఈఓలతో నేను మాట్లాడడం కూడా జరిగింది. పిల్లల్ని ఒక రోజు ఒక హాఫ్ డే కేటాయించి ప్రతి డిపార్ట్మెంట్ని తిప్పి వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకోవాల్సిందిగా నేను ఎంఈఓ గారికి పిలిచి ఈ సందర్భంగా మెడ్ ఫ్యూజన్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ విచ్ ఆర్గనైజ్డ్ హియర్. అండ్ జిఎంసీ గురించి, జీజీహెచ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచ ఖ్యాతిగా గాంచిన జిఎంసీ అండ్ జీజీహెచ్
ఎందుకంటున్నానంటే ఈరోజు మొన్న చూసాం మనము జిమ్ఖానా వారు ఓపెన్ చేసిన మాతా శిశు హాస్పిటల్ని. అంటే ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ ప్రైడ్ మనకి జిఎంసి. అలాంటి జిఎంసిలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి నిజంగా మీరు చాలా గర్వపడాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇలా అంటే యూనిక్ అండ్ యునైటెడ్, అంటే మనందరికి కూడా ఈరోజు క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. నిన్న ట్రేస్ చేసినటువంటి క్యాన్సర్కి ఇంకో వ్యక్తికి వచ్చేటువంటి క్యాన్సర్ డిఫరెంట్గా ఉండడం, ఎవరికి వాళ్ళు ఒక కేసుగా మారుతున్నటువంటి తరుణంలో మనందరం కూడా కలిసి క్యాన్సర్ మీద పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా ఈ క్యాన్సర్ అనేటువంటి మహమ్మారిని పారదోలడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా మాకు కూడా గుంటూరులో నాట్కో సెంటర్లో అన్ని రకాలుగా కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గుంటూరు సంబంధించినటువంటి ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య విద్య మీద అలాగే వైద్యం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడ్ఫెస్ట్కి తప్పకుండా విచ్చేసి వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాల మీద, వైద్యం మీద అవగాహన పెంచుకొని ప్రజలు కూడా దీని మీద అప్రమత్తం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈ రోజు పరిశీలించారు. గుంటూరు పట్టణం కేవీపీ కాలనీ 2వ లైన్లో జరుగుతున్న సర్వేను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. సర్వే చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను స్వర్ణ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నేరుగా యాప్లో నమోదు చేయడం జరుగుతోంది. సర్వేను పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సర్వే ద్వారా ఆయా కుటుంబాల అవసరాలు తెలుసుకుని ఆ మేరకు వాటికి పథకాలు అమలు చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. చుట్టుగుంట సెంటర్లోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయానికి జరిగేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వ్యర్థాలను నేరుగా డ్రైన్లోకి వేయకుండా మెష్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్యాంటీన్లకు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కౌన్సిల్లో చర్చించడం జరిగిందన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని, అందుకే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో రైతుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేయాలని కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి కూడా ప్రతినిధులు ఇక్కడ రావడం జరిగింది. ఈ సమావేశాలు విజయవంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని అక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గిట్టుబాటు ధర దాదాపు గత 3-4 ఏళ్లుగా మనం చూస్తే ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ దానికి కేవలం బడ్జెట్లో 300 కోట్లు కేటాయించారు. దీంతో ధరల స్థిరీకరణ ఎలా జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి గిట్టుబాటు ధర కోసం మరి ఈ జిల్లాలో మనం చూసాం, బ్లాక్ బెర్రీ టొబాకో కానీ, మిర్చి కానీ, శనగ కానీ దేనికి గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి అలాగే భవిష్యత్తులో రైతాంగ సంక్షేమాని కోసం అనేక ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా ఈ కౌన్సిల్ తీర్మానం చేసి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ నెల 12వ తేదీన జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ స్వాతంత్రానికి ముందు నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడం అత్యంత దారుణమని అజయ్ కుమార్ విమర్శించారు. ఈ 4 లేబర్ కోడ్స్ కార్మికుల పాలిట శాపంగా మారాయని, కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీలకు ఊడిగం చేయడానికి వీటిని రూపొందించారని ఆరోపించారు.
12వ తారీఖు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి సమ్మెగా నిలబడబోతా ఉంది. ముఖ్యంగా ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి ఉద్దేశం కార్మికుల యొక్క జీవితాన్ని చిన్నభిన్నం చేసి కార్మిక వ్యవస్థని, పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని తునాతునకలు చేసి స్వాతంత్రం రాకపోవడం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్లని తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల పాలిట యమపాశం లాంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవిరాజు త్రిపుర్నేని రామస్వామి చౌదరి పురస్కార సభ గుంటూరులో జరగనుంది. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. రిటైర్డ్ డీజీపీ ఏబీఈ వెంకటేశ్వరరావు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వరూపారాణిలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పాపినేని శివశంకర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ పురస్కారాల సభ 8వ తేదీ, ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేటలో జరుగుద్ది. ఈ పురస్కారాల సభలో మరి నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, అల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు, ఆలా వెంకటేశ్వర్లు ప్రముఖ వైద్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ పురస్కారాల సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జాతి సంస్కృతిలో ఉన్నటువంటి అహేతుకమైన అంశాలన్నింటినీ కూడా ఆయన ఖండిస్తూ తన సాహిత్యాన్ని విస్తృతంగా ఆయన వెలువరించారు. అందులో సూతపురాణం అనేది చాలా ప్రధానమైంది. అందులో ప్రాచీన కాలపు మన సంస్కృతిలో ఉన్న హేతురహితమైనటువంటి భావజాలాన్నంతటినీ కూడా అందులో పద్య రూపంలో ఆయన విమర్శించాడు. అట్లనే శంభుకవధ, కురుక్షేత్ర సంగ్రామము, ఖూని ఇలాంటి గొప్ప నాటకాలను కూడా ఆయన రచించి హేతువాద ఉద్యమానికి బీజాలు వేసినటువంటి గొప్ప వ్యక్తి. తదనంతర తరంలో ఒక నూతన భావజాలం తెలుగు జాతిలో ఏర్పడటానికి ఆయన చాలా కృషి చేశాడు. షబే బరాత్ సందర్భంగా రంజాన్ మాసం ముందు ముజేం భాయ్ సహాయంతో షేక్ మీరావలి నిరుపేద ముస్లిం కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఆయన తరఫున రంజాన్ సందర్భంగా ఈ ప్రతి ఒక్కరికి 26 కేజీల బియ్యంని సరఫరా చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కొంతమందికి ఇస్తాను, నేను కూడా కొంతమందికి ఇస్తానని నా తరఫున నేను రంజాన్ శుభాకాంక్షలు పండుగ షబే బారాత్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం అందరూ సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా అలానే దువా చేస్తున్నాను. బృందావన గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో రేపు సాయంత్రం 6 గంటలకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు తెలిపారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. భక్తజన మహాశైలకు సాదర స్వాగతం పలుకుతూ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దివ్య అనుగ్రహంతో శ్రీశైలం దేవస్థానం వారిచే గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 5వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు పవిత్రమైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది. ఈ మహత్తర ఘట్టానికి సమస్త భక్త మహాశయులు సకుటుంబ సపరివార సమేతంగా సంప్రదాయ వస్త్రాలతో విచ్చేసి ఆది దంపతులైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి వారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా విన్నవించుచున్నాము. ఆహ్వానించువారు మీ బోడేపూడి వెంకట సుబ్బారావు, బీఎస్ఆర్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా చేబ్రోలు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాకోడూరు, ఎస్ఎన్ గవర్నమెంట్ హైస్కూల్ చేబ్రోలు, ఎంపీపీఎస్ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళిక తీరు మరియు విద్యార్థులకు సాయంత్రం అందిస్తున్న అల్పాహారం గూర్చి తెలుసుకుని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏడుకొండల్ని అభినందించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అహల్య హాస్పిటల్లో అవగాహన సదస్సు జరిగింది.
గుంటూరు నగరంలోని కొత్తపేట అహల్య హాస్పిటల్లో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మరియు డాక్టర్ శనక్కాయల రాజకుమారి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం అనే నినాదంతో మహిళలకు ఉచిత రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు అలాగే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, రాష్ట్ర డైరెక్టర్ పద్మావతి, హాస్పిటల్ సిబ్బంది మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంట్లో కూడా మీరు ఏదైనా నూనెలో మునిగే ఏదైనా తీసుకుంటే మళ్ళీ ఆ నూనె వాడకూడదు. ఎందుకంటే రీహీటెడ్ ఆయిల్స్ వల్లనే ఇప్పుడు మనం చకోడీలు వేసుకుంటాం, అప్పడాలు వాడతాం, కొంచెం ఆయిల్ తాలింపులో వేసుకుంటూ ఉంటాం. ఆ నూనె డేంజర్. అందుకని అట్లాంటి నూనె అసలు ఒకసారి నూనె వేడి చేశారు అంటే ఆ నూనె లీటర్ నూనె అయినా సరే పడేయాల్సిందే. కష్టంగా ఉంటుంది కానీ అందుకని ఆ నూనె అట్లాగా నూనెలో మునిగే ఏమీ వాడొద్దని చెప్తాం. ఎందుకంటే దానివల్లే క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. మన బిడ్డన ఆరోగ్యం కోసం మీకు అందుకని కఠినమైనవి చెప్తుంటాం, ఈ తినద్దు అవి తినద్దు అని. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఫోన్ ఓపెన్ చేయగానే పొగలాడే పిజ్జాలు వస్తుంటాయి, బజ్జీలు వస్తుంటాయి, పునుగులు వేస్తున్నారు, నూడిల్స్ చేస్తున్నారు, చేపలు వండుతున్నారు, చికెన్ వండుతున్నారు. సాత్విక ఆహారం మన ఆరోగ్యానికి ఎప్పుడైనా మంచిది. మీరు ఒకప్పుడు చూస్తుంటే ఇండియాలో చాలా తక్కువ ఉండే క్యాన్సర్స్, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఈ KFC చికెన్లు, పిజ్జాలు, బర్గర్లు అన్నీ కాల్చిన ఫుడ్సే. మైదా పిండితో చేసినవి దాదాపుగా 80% ఆఫ్ ఫుడ్స్ కాల్చినవి ఉంటాయి లేదా డీప్ ఫ్రైస్ ఉంటాయి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 23,000 రూపాయలు, మోడల్ 21,000 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 26,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 20,500, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 25,000, మోడల్ 23,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500 రూపాయలు, మాక్సిమం 27,000 రూపాయలు, మోడల్ 26,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 12,500, మాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 21,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,500, మోడల్ 22,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 9,800 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,600, మాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,200, మాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,000, మాక్సిమం 11,000, మోడల్ 9,800 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పారిశుద్ధ్యం, ఆహార సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. మెడికల్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్. దాడి ఘటనపై తీవ్రంగా మండిపాటు. అన్ని వ్యవస్థల తలుపు తడతాం, అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని హెచ్చరిక. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.